ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 4 బుధవారం రోజున మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు కొత్త ఆశలు నెరవేరుతాయి. కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మీ యొక్క వ్యాపార విస్తీర్ణకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా మారబోతుంది. దైవానుగ్రహం ఈ రోజున మీకు పుష్కలంగా ఉండబోతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈరోజు మీకు ఏం జరుగుతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి మాత్రం ఫిబ్రవరి 4 బుధవారం రోజున అయితే మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ సమయంలో తీరబోతుంది అని చెప్పుకోవచ్చు. గురువు మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడి మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు, ఆటంకాలు అన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు. బాగా ఆలోచించి చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు. మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల కొంతమంది దూరమైపోతూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వీరు ఏంటంటే వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని వదిలేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడుతూ ఉంటారు. పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే
ఏంటంటే తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ధనుస్సు రాశి వారికి పట్టుదల కూడా అధికంగానే ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ కొంతమందిని వీరు నమ్మడం వల్ల కొన్ని నష్టాలను కొన్ని కష్టాలను వీరు పేట్ చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి మాత్రం ఫిబ్రవరి 4 బుధవారం రోజున అయితే మీ యొక్క అతిపెద్ద కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు ఏంటంటే ఏ పని చేసినా కానీ పట్టుదల చేయండి, పని మీద ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీరు యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మీ యొక్క గతంలో ఉన్న ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో మీ యొక్క ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఈ మాసంలో అయితే మీకు ఉద్యోగం లభిస్తుంది. మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే ఈ రోజున వ్యాపార విస్తరణ చేయాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో మీకు కృషికి తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు మీరు అందరితోనూ సామరస్యంగా ఉండాలి. మీరు ఏ మాట మాట్లాడినా కానీ ఆలోచించి మాట్లాడండి. ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ధనయోగం అనేది మీకు బలంగా ఉంది. ఈ సమయంలో అయితే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా చూస్తే ఈ సమయంలో మీరు ఈ రోజున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అదేవిధంగా ఈ రోజున పెద్దల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది మీకు లభిస్తుంది. ఈ రోజున అయితే మీరు ముఖ్యంగా ఏ పని చేసినా కానీ దైవారాధనతో మీరు మొదలు పెట్టండి. మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. ఈ రోజున అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలు మీకు వస్తాయి. మీ యొక్క అప్పులు కూడా ఈ సమయంలో తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయంలో అయితే శ్రమ అధికంగా ఉన్న మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా కానీ, ఏ ప్రయత్నం చేసినా కానీ విజయవంతంగా ఉంటుంది. ఈ రోజున మీ యొక్క వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ధనుస్సు రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. మీకు వారితో ఉన్న చిన్న చిన్న విభేదాలు అనేవి తొలగిపోతాయి. వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు ఇల్లు కొనాలి లేదా కొంత స్థలం కొనాలి అనేటటువంటి ఒక పెద్ద కళ అనేది, ఒక పెద్ద కోరిక అనేది తీరే అవకాశాలు ఈ రోజున బలంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. దానికోసం మీ యొక్క పెద్దల సపోర్ట్ మీకు లభిస్తుంది. స్నేహితుల సలహాలు మీరు పాటించడం వల్ల మంచి ఫలితాలు అయితే ఈ రోజున పొందుతారు. ఈ రోజున మీరు మహాలక్ష్మి ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజున మీరు ఏ పని చేసినా దైవ నామస్మరణతో మొదలు పెడితే మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.